హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఫస్ట్ క్లాస్ తెలుగు ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుంది, పిల్లలకి మనం 1 ఇయర్ పాటు ఏమేమి నేర్పించాలనేది ఈ వీడియోలో చూసాము. ఫస్ట్ పిల్లలకి వర్ణమాల అనేది ఇంకా క్లారిటీగా వచ్చేసి ఉండాలి. ఏ అక్షరం అడిగినా కానీ వాళ్ళు ఆ అక్షరం ఏ లెటర్ అనేది కూడా వాళ్ళు చెప్పేసేయాలి. అంటే గా అడిగితే గా, మా అడిగితే మా, అంటే లెటర్ ఐడెంటిఫికేషన్ అనేది క్లియర్గా వచ్చేసి ఉండాలి. నెక్స్ట్ గుణింతపు గుర్తులు తలకట్టు నుంచి విసర్గ వరకు వచ్చేసి ఉండాలి. గుణింతాలు కాటుల మిగతా కా నుంచి మిగతా అవన్నీ వచ్చేయాలి. మా కూడా వచ్చేయాలి, యా కూడా వచ్చేయాలి. మాయా డిఫరెన్స్ ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను, అది ఒకసారి పిల్లలకు చూపించండి. గుణింతపు గుర్తులు, ఆటు బండిరా, నెక్స్ట్ గుణింతాలు ఇవన్నీ నేర్పించేసిన తర్వాత నెక్స్ట్ పదాలు, 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, నెక్స్ట్ సరళ పదాలు అనేవి బేసిక్. ఇదంతా జస్ట్ బేసిక్ గ్రామర్ గురించి. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్లో వాళ్ళకి లెసన్స్ వస్తాయి కాబట్టి ఇవి కూడా వచ్చి ఉండాలి. 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, సరళ పదాలు అంటే ఏ ఒత్తు లేకుండా ఉండేదాన్ని సరళ పదాలు అంటారు, అవి రావాలి. నెక్స్ట్ గుణింతపు పదాలు తలకట్టు దగ్గర నుంచి, ఇప్పుడు తలకట్టు ఇచ్చారనుకోండి, దానికి వాళ్ళు ఇలా రాయాలి. తలకట్టు పదాలంటే కడవ, పనస, పలక, కడవ అని రాయాలి. దీర్ఘ పదాలంటే ఒక 3 or 4 నేర్పించాలి. ఇక్కడ 4 అలా పదాలు నేర్పిస్తే వాళ్ళకి తలకట్టు దీర్ఘంతో పదాలు ఎలా రాయాలనేది అర్థమైపోతుంటాయి. అక్షరాలు వచ్చేసాయి కాబట్టి పదాలు కూడా ఈజీగా వచ్చేసాయి. నెక్స్ట్ దీని తర్వాత వాళ్ళకి ఒత్తులు నేర్పించింటాం కదా, ఫస్టే ఒత్తులతో అక్షరాల పదాలు. ఇప్పుడు కావత్తు అంటే వాళ్ళే రాయాలి. అక్క, నక్క. గాకు గావత్తు పదాలు అగ్గి, రగ్గు. చాకు చావత్తు పదాలు, లేకుంటే జాకు జావత్తు పదాలు. ఇలా ప్రతి ఒక్కటి ఇవన్నీ బేసిక్ గ్రామర్ కిందకి వస్తాయి. ఇప్పుడు చూస్తే గుణింతాలు, నెక్స్ట్ గుణింతపు గుర్తులు, నెక్స్ట్ కాకు కావత్తు, ఇవి సరళ పదాలు, తలకట్టు దీర్ఘం పదాలు, ఇవన్నీ బేసిక్ గ్రామర్. ఇవి వచ్చిన తర్వాత పిల్లలకి ఫస్ట్ క్లాస్లో లెసన్స్ వస్తాయి. ఫస్ట్ క్లాస్ లెసన్స్ అంటే పడవ, ఈ లెసన్స్ ఉన్నాయి. ఈ లెసన్స్లో నుంచి ఫస్ట్ వాళ్ళకి మెయిన్గా లెసన్ అర్థమయ్యేటట్టు చెప్పి ఆ లెసన్లోని అర్థాలు అంటే చిన్నగా ఇప్పటి నుంచే వాళ్ళకి క్లాస్లో అర్థాలు అంటే మీనింగ్స్, నెక్స్ట్ ఏకవచనం బహువచనం అంటే గ్రామర్ పార్ట్ అంతా ఇప్పటి నుంచి వస్తుంటాయి. చిత్రాలను చూసి ఆ చిత్రాల పేర్లు కూడా రాయడం కానీ పిల్లలకు వచ్చేసి ఉండాలి. ఇంకా లెసన్స్ కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్లో. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎవరైనా కావాలంటే కమెంట్ చేయండి. పిల్లలకు మెయిన్గా అయితే ఇవి ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం నేర్పించాల్సింది. నెక్స్ట్ ఇవి మీనింగ్స్, నెక్స్ట్ చిన్న వాక్యాలు. పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు, బాబు పడవతో ఆడుతున్నాడు. నెక్స్ట్ నీటిపైన పడవ ఉంది, బాబు గొడుగు పట్టుకొని ఉన్నాడు. నెక్స్ట్ ప్రశ్నల జవాబు, బాబు చేతిలో ఏముంది అంటే చిన్నగా పిల్లలకి ఒక వర్డ్ ఒక్కటే వచ్చేలాగా చిన్న క్వశ్చన్స్, ఖాళీలు ఇలా చిన్నగా నేర్పించాలి. Please like, share and subscribe to Harsha Alisha channel. Thank you.